హాయ్ ఎవ్రీవన్, బాస్ అండ్ బుజ్జి ఛానల్కి స్వాగతం. మీ ఆదరణ సపోర్ట్తో మన ఛానల్ చాలా అద్భుతంగా ముందుకు దూసుకుపోతోంది. ఈరోజు మనం హైదరాబాద్లోని ఒక స్పెషల్ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అదే సంగీ టెంపుల్. ఇది కేవలం ఒక డివోషనల్ సెంటర్ మాత్రమే కాదు, ఎన్నో మూవీస్, సీరియల్స్కి అద్భుతమైన షూటింగ్ స్పాట్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి బ్లాక్ బస్టర్ ఖుషీ సినిమాలో ఆ ఐకానిక్ ఆలయంలో దీపం వెలిగించు సీన్ ఇక్కడే షూట్ చేశారని చాలామందికి తెలియదు. ఇంకా చాలా మూవీ షూటింగ్స్ ఇక్కడే జరిగాయి. వాటి గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు చూడటానికి రెడీగా ఉన్నారా? అయితే లెట్స్ గో. సంగీ టెంపుల్ హైదరాబాద్ సిటీకి ఈస్ట్ డైరెక్షన్లో సిటీ నుండి సుమారు 50 నుండి 60 కిలోమీటర్ల దూరంలో అద్భుతమైన హిల్లీ ఏరియాలో ఉంది. జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ, మాధాపూర్, కొండాపూర్ వంటి ప్రాంతాల నుండి NH65 ద్వారా చాలా ఈజీగా చేరుకోవచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వచ్చే వారికి దిల్సుఖ్ నగర్ బస్టాండ్ నుండి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంతేకాదు, ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కు కూడా దగ్గరగా ఉండటం వల్ల మెట్రో ద్వారా కూడా చేరుకోవడం కంఫర్టబుల్. ఈ టెంపుల్కి మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే, వరల్డ్ ఫేమస్ రామోజీ ఫిల్మ్ సిటీకి కేవలం 1.5 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అద్భుతంగా ఉండటంతో భక్తులకు, టూరిస్టులకు ఇది ఒక కంఫర్టబుల్ డెస్టినేషన్. సంఘీనగర్లో ఉన్న ఈ దేవాలయం పవిత్రమైన పురాణ కథలకు, స్పిరిచువల్ పీస్కి నెలవు. ఇక్కడి ప్రతి కార్నర్, ప్రతి స్టోన్ శ్రీ పరమానందగిరి చేత నిర్మితమైన ఈ అద్భుత కళాఖండాన్ని ప్రతిబింబిస్తాయి. సంగీ టెంపుల్ కేవలం శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మాత్రమే కాదు. ఇక్కడ భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతీదేవి ఆశీస్సులు పొందవచ్చు. అంతేకాకుండా శివాలయం, రామాలయం, ఆంజనేయ స్వామివారి ఆలయం, విఘ్నేశ్వర్ల ఆలయం, నవగ్రహాలు, అష్టలక్ష్మి ఆలయం మరియు సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం కూడా ఉన్నాయి. ఒకే ప్రాంగణంలో అన్ని దేవతా మూర్తులను దర్శించుకునే రేర్ అండ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇక్కడ లభిస్తుంది. ఇది భక్తులకు ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. నిజంగా ఎన్ని దేవాలయాలున్నాయో చూడండి. సంగీ టెంపుల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం సాక్షాత్తు తిరుమల స్వామి విగ్రహానికి రెప్లికా, ప్రతిరూపంగా అనిపిస్తుంది. ఈ ఆలయ కన్స్ట్రక్షన్ పూర్తిగా చోళ చాళుక్య స్టైల్లో జరగడం ఒక విశేషం. ఈవినింగ్ టైంలో సన్సెట్, సూర్యాస్తమయం సమయంలో టెంపుల్ మొత్తం లైట్లతో అద్భుతంగా వెలిగిపోతుంది. ఈ టైం ఇక్కడ అద్భుతమైన సన్సెట్ వ్యూని అందిస్తుంది. ఇది మైండ్కి ఎంతో రిఫ్రెష్మెంట్ని ఇస్తుంది. ఈ దృశ్యం మిస్ చేసుకోకూడదు. నాకు పర్సనల్గా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇక్కడి అట్మాస్ఫియర్ చాలా నచ్చుతుంది. ఇక్కడి పీస్ఫుల్ ఎన్వైర్న్మెంట్, హిల్లీ ఏరియా నుండి వినిపించే బర్డ్ సౌండ్స్ మైండ్కి అద్భుతమైన ఫీలింగ్ని ఇస్తాయి. టెంపుల్ వెనుక భాగం నుండి కనిపించే వైడ్ వ్యూ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆఫ్టర్నూన్ టైంలో వినిపించే పక్షుల కిలకిల రావాలు మైండ్ని మరింత అట్రాక్ట్ చేస్తాయి. ఇది మెడిటేషన్కి ఎంతో సూటబుల్ ప్లేస్. ప్రకృతి ఒడిలో ధ్యానం చేయడానికి ఇంతకంటే మంచి ప్రదేశం ఉంటుందా? శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతీదేవి టెంపుల్లోని ప్రసాదం చాలా టేస్టీగా ఉంటుంది. ప్రసాద కౌంటర్ వద్ద పులిహోర, లడ్డూ వంటివి క్యాష్ పేమెంట్ ద్వారా లేదా UPI ద్వారా ఈజీగా పొందవచ్చు. మీ ఫ్యామిలీతో పాటు వీకెండ్లో, ముఖ్యంగా మార్నింగ్ లేదా ఈవినింగ్ టైంలో ఈ టెంపుల్ని విజిట్ చెయ్యండి. ఇక్కడి పీస్ఫుల్ అట్మాస్ఫియర్ మీకు వర్క్ ప్రెషర్ నుండి రిలీఫ్ ఇచ్చి మీ పర్సనల్ లైఫ్లో మెంటల్ పీస్ని అందిస్తుంది. ఖుషీ సినిమాలోని ఆ స్పెషల్ సీన్తో పాటు ఈ టెంపుల్ దాదాపు 150 నుండి 170 మూవీస్లో ఒక లొకేషన్గా నిలిచింది. మీరు ఇంకా ఏ మూవీస్ ఇక్కడ షూట్ అయ్యాయో మీకు తెలిస్తే దయచేసి మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు మా బాస్ అండ్ బుజ్జి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలో మనం దేని గురించి డిస్కస్ చేయాలో, ఏ లొకేషన్ని విజిట్ చేయాలో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీ సజెషన్స్ మాకు చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సెలవు.